చివరకు మిగిలేది ఏది? ఒక మనిషి చనిపోయాడు. దేహంలోంచి ఆత్మ బయటకు వచ్చింది. చుట్టూ చూశాడు. చేతిలో పెట్టెతో దేవుడు తన దగ్గరకు వచ్చాడు. చనిపోయిన మనిషికి భగవంతుడికి మధ్య సంభాషణ ఇలా సాగింది. దేవుడు: మానవా, నీ శరీరం పడిపోయింది. ఇక ఈ జన్మ ముగిసింది. నాతో పద. మనిషి: అయ్యో, ఇంత త్వరగానా? నేను భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నాను స్వామి. దేవుడు: తప్పదు నాయనా, నీవు నాతో రావాల్సిన సమయం వచ్చింది. నడు. మనిషి: నా కోసం తెచ్చిన ఆ పెట్టె ఇటివ్వండి. ఏం తెచ్చారో చూస్తాను. దేవుడు: దీనిలో నీకు చెందినవి ఉన్నాయి. మనిషి: నావా? అంటే నా బట్టలు, డబ్బులు, భూమి పత్రాలు అవా? దేవుడు: అవి ఎప్పటికీ నీవి కావు. అవన్నీ భూమివే, అక్కడే ఉంటాయి. మనిషి: పోనీ నా జ్ఞాపకాలు ఉన్నాయా దానిలో? దేవుడు: కాదు, జ్ఞాపకాలనేవి కాలానికి చెందినవి, కాలగర్భంలోకి వెళ్ళిపోతాయి. మనిషి: అయితే నా ప్రతిభ, నా ప్రజ్ఞ ఉండి ఉంటాయి. దేవుడు: అవి పరిస్థితులవి, నీవి కావు. మనిషి: నా స్నేహితులు ఉన్నారా అందులో? దేవుడు: వారు కేవలం నీతో కొద్ది దూరం కలిసి వచ్చే తోటి ప్రయాణికులు మాత్రమే. మనిషి: నా భార్య బిడ్డలు ఉన్నారా? దేవుడు: వారు నీతో కలిసి ఒక నాటకంలో పాల్గొన్న పాత్రధారులు. మనిషి: అయితే నీ వద్ద ఉన్న పెట్టెలో నా శరీరం ఉండాలి. దేవుడు: తప్పు, నీ శరీరం ధూళికి చెందినది, మట్టిలో పడుతుంది. మనిషి: స్వామి, అయితే నా ఆత్మ? దేవుడు: ఆత్మ నీదెలా అవుతుంది? అది నాది. మనిషి: ఆ పెట్టె ఇటువ్వు స్వామి అని తీసుకొని తెరిచి చూశాడు. కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి. ఆ పెట్టె ఖాళీగా ఉంది. మనిషి కాలం చేస్తే తనతో తీసుకువచ్చేది ఏదీ ఉండదు అని చెప్పేందుకు దేవుడు ఈ ఖాళీ పెట్టె తెచ్చాడని అర్థమయ్యింది. బతికున్నంతకాలం నా వాళ్ళు అవన్నీ నావే, ఇవన్నీ నావే అని ఆశతో, ఆరాటంతో పరుగులు పెడుతూ పరమాత్మ స్మరణ మరిచాను అని దుఃఖితుడయ్యాడు. మనిషి: స్వామి, చివరగా అడుగుతున్నాను, నాది అనేది ఏమైనా ఉందా అసలు? దేవుడు: ఉంది. నీవు జీవించినంతకాలం ప్రతి క్షణము నీదే. ఆ క్షణాల్లో నీవు ఆర్జించే మంచి చెడు యొక్క పర్యవసానాలు నీకే చెందుతాయి. అందుకే ప్రతి క్షణం మంచిని పెంచాలి, భగవన్నామస్మరణ చేయాలి, తప్పు చేసిన వారిని క్షమించాలి, తోటివారి నుంచి మనకి సంక్రమించే చెడును విసర్జించాలి. మానవ సేవే మాధవ సేవ అని గుర్తించి జీవించాలి.
పరోపకారాయ పుణ్యాయ పాపాయ. పరపీడనం, ఇతరులకు చేసే ఉపకారమే మనం చేసే పుణ్యం. ఇతరులకు బాధ కలిగిస్తే అదే పాపం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. శుభం భూయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమః శివాయ.